సో గైస్ ఇప్పుడు మేమైతే కొండపైకి అయితే వచ్చాము. ఇతను నా న్యూ ఫ్రెండ్ నాగా. మేము మా ఫ్రెండ్స్ అయితే వచ్చాము. సో ఇదంతా మా ఊరు. ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎలా ఉందో మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే శివుడు త్రిశూలం ఉంది. ఇక్కడే శివుడి త్రిశూలం వెలిసింది. దాని అంతటా అదే వచ్చింది. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇది శివుడి త్రిశూలం అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రకృతి కూడా చాలా బాగా ఉంది, బాగా చక్కగా ఉంది. గాలి వాతావరణం బాగానే ఉన్నది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం త్రిశూలం. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ గాలి అయితే బాగా ఉంది. ప్రకృతి మరియు స్వచ్ఛంగా గాలి, వాన కూడా లైట్గా అదే చినుకులు రాలుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంది, బాగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడే మా ఫ్రెండ్స్. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చాము, ఒక 5 మంది వచ్చాము ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం పల్లెటూర్లు అన్నీ ఉన్నవి. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అవి మా ఊరు యాసారపురం, శ్రీరంగరాజపురం. ఇప్పుడైతే ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఇక్కడికి అడవి జంతువులు అంటే కుందేళ్ళు, జింకలు, ఇక దుప్పులు ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ గుంతలలో నీళ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ వానాకాలంలో. ఇకపోతే మనం అక్కడికి కొండల దగ్గర వెళ్తున్నాం. అక్కడ కొండల దగ్గర మైనింగ్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇది మనం సాధారణంగా వాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ముగ్గురాళ్ళు, అవి అక్కడనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మనం వెళ్దాం రండి. కింద కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ అవి పొలాలు ఫ్రెండ్స్. అది మా చెరువు, దాని దూరంలో ఉన్నవే మా పొలాలు ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇక్కడ కొంచెం చాలా పెద్ద గుంత ఉన్నింది. అంటే మేము అక్కడికి వచ్చేటప్పుడల్లా నీళ్లు ఉండేవి, మేము అక్కడ మునుగుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఎండాకాలం వల్ల అది ఎండిపోయింది ఫ్రెండ్స్. వానాకాలం వస్తే అక్కడ నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఇక మనం పోతే, సో ఫ్రెండ్స్, మీ దగ్గరలో కూడా ఇలాంటి గుడ్లు ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనపడితే మా ఛానల్లో మెసేజ్ చేయండి, మేము అక్కడికి వస్తాము. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అవంతా కొండలు. అక్కడ కనిపిస్తున్నది కదా మా చెరువు, దాని చుట్టూ ఉన్నవి పొలాలు, అరటి చేను, బొప్పాయి, ఇంకా చాలా మొదలైన పంటలు మేము వేస్తూ ఉంటాము. మరియు ఇప్పుడు మనం వచ్చేసాం. ఇక్కడ చల్లటి గాలి, నా షర్టు కూడా ఎగిరిపోతుంది, టీషర్టు. కుక్కలు అన్నీ బాగా చల్లగా ఉన్నాయి. అక్కడ దూరంగా ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళే మా ఫ్రెండ్స్. ఇక మన ఊరు మొత్తం అంతా చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా చల్లగా గాలి వాతావరణం ఉంది. వెనకాల ఉన్న వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారంటే, ఇక్కడ గాలి బాగా చల్లగా ఉంది, మొత్తం చూస్తున్నట్టయితే ఇక్కడ బాగా చల్లగా ఉంది అని మాట్లాడుతున్నారు. రండి, ఇప్పుడు మనం కొండ దిగుతున్నాం. ఇక్కడ మనం కొన్ని పేర్లు అయితే రాసాము, అక్కడ అవి ఉన్నాయో లేదో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడ వెళ్తున్నాం. ఓ మై గాడ్, నాతో పాటే కుక్క వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ కుక్కని. ఇప్పుడు మనం కింద దిగుతున్నాం. దిగిన తర్వాత దిగుతూనే ఉన్నాము. ఇంకా ఇప్పుడైతే నేనైతే మొత్తానికి అయితే పేర్లు అయితే చూశాను. ఇక్కడే నేను రాసిన పేర్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే నేను రాసిన పేర్లు అయితే ఉన్నవి. నాగా అని రాశాను. ఇకపోతే కింద ప్రభాస్ అన్న. మీకు తెలుసా ప్రభాస్ అన్న? పాన్ ఇండియా స్టార్. అతను చాలా మంచి యాక్టరు. ఇప్పుడైతే నేనైతే సో ఫ్రెండ్స్, మనం చుట్టుపక్కల చూస్తున్నాము. ఇక్కడ చల్లగా ఉంది, చల్లటి వాతావరణము ఫ్రెండ్స్. అయితే మొత్తానికైతే మీకు ప్రభాస్ అన్న తెలుసు కదా, మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న నెక్స్ట్ వచ్చే 5 మూవీస్ ఏంటో మీరు కామెంట్లో పెట్టండి. ఇప్పుడైతే నేను ఏమని చెప్తున్నానంటే, ఇక పెంచనరసింహస్వామి తెలుసు కదా ఫ్రెండ్స్, ఈ కొన్ని రోజుల తర్వాత నరసింహస్వామి జయంతి ఉంది. అక్కడ మనం కలుసుకుందాము. ఇప్పుడు మేము
కొద్దిసేపట్లో అనగా అదే కొన్ని నిమిషాల తర్వాత మేము కొండ అయితే దిగుతాము. ఇక మాట్లాడుకుంటున్నట్టయితే సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, అన్న ఎస్ఆర్పురం అంటే ఏంటి, ఎస్ఆర్పురం అంటే ఏంటి. ఈరోజు ఎస్ఆర్పురం అంటే ఏంటంటే, ఎస్ అంటే శ్రీ, ఆర్ అంటే రంగ, మొత్తానికి శ్రీరంగరాజపురం అంటే దాన్ని మేము షార్ట్కట్గా ఎస్ఆర్పురం అని పెడతాం. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా రాళ్ళు వేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా రాళ్ళు వేస్తాను. ఆగండ్రా, నేను రాళ్ళు వేస్తాను. ఫ్రెండ్స్, నేను ఒక రాయి తీసుకుంటున్నాను ఇప్పుడు. వాళ్ళు చూస్తున్నారు, కనపడుతున్నారు కదా, వాళ్ళే నా ఫ్రెండ్స్. వాళ్ళందరూ తలా ఒక రాయి వేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా రాయి వేస్తాను. ఫస్ట్ మొదట వేసింది సన్నీ వేస్తున్నాడు చూడండి. చాలా దూరం వెళ్ళింది. దాని తర్వాత వేస్తున్నాడు విజయ్. ఓ మై గాడ్, అది కిందనే పడింది. ఇప్పుడు విక్రమ్ వేస్తున్నాడు. ఓ మై గాడ్, అది చాలా దూరంలో వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేనే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. నా కిందనే పడిపోయింది. ఇప్పుడు నా ఫ్రెండ్ బాలు వేస్తాడు. అతను ఎలా వేస్తాడో చూద్దాం. గైస్, నేను రాయి అయితే విసురుతాను, మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు రాయి అయితే వేశాడు. ఓ మై గాడ్, అది ఎక్కడే పడిపోయింది. ఇప్పుడు మనం క్లైమేట్ అయితే చూస్తున్నాం, చాలా చల్లగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చల్లగా ఉందో, మొత్తం ప్రశాంతంగా ఉంది. మా ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత మేము ఇక కిందికి అయితే వెళ్తాం. కింద అయితే ఇంకా చాలా మనం మాట్లాడుకోవాలన్నమాట. చూడండి, అక్కడ చూస్తున్నట్టయితే కుక్క కూడా శివుడి దగ్గర ఉంది. బహుశా ఆ కుక్కకి శివుడు అంటే ఇష్టమేమో. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, అక్కడ ఇంకో కుక్క ఉంది. ఆ కుక్క ఏం వెతుకుతున్నదంటే, ఇక్కడ దగ్గరలో ఏమన్నా, ఓ మై గాడ్, అక్కడ ఏందో కాలుతున్నట్టు ఉంది. అవి అంటిచేలో ఎవరో మంటేశారు ఫ్రెండ్స్. ఇంకా వాతావరణం చూస్తే అయితే ఇప్పుడు అనుకూలంగా ఉంది, మనకు బాగా చల్లగా గాలి వేస్తుంది. ఇక మనం పోతే ఇంకా మన ఊరు మొత్తం చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్, మీలో మా ఫ్రెండ్స్ అంతా దిగిపోతున్నారు. ఇక మీలో ఫ్రెండ్స్ ఎంతమంది వాలీబాల్ ఆడతారో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు వాలీబాల్ ఇష్టం ఉంటే కామెంట్లో వాలీబాల్ మీ నేము, మీ జెర్సీ నెంబర్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసా, మేము అయితే ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాం. ఒకరి తర్వాత ఒక్కొక్కరు వెళ్తున్నాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సో గైస్, నేను నాగా అన్న అయితే కిందకైతే వెళ్తున్నాము. సో చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. నాగా అన్న చెప్తారు ఎలా జరిగిందో అంతా. అవును బాలు తమ్ముడు, నేను చెప్పింది బాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ చల్లటి వాతావరణం. ఓ మై గాడ్, ఏంది కిందికి వెళ్తూనే జాలీగా వెళ్తున్నట్టున్నది. ఇప్పుడైతే ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. మనం కూడా వెళ్తాం వాళ్ళతో పాటు. ఇది చూసారా, ఇది ఒక ద్వారం అనమాట. ఆ పక్క బాగా సదరంగా ఉంది, ఈ పక్క ఆ పక్క పోయేవాళ్ళు, ఈ పక్క నుంచి వచ్చేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క ఎంత బాగుందో. మీకు కనపడలేదు అనుకుంటా. చూడండి, ఆ పక్క నుంచి పోవాలా, ఈ పక్క నుంచి రావాలా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం, నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడైతే మనమైతే దారిలోకి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక పోతే నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ బాగా పచ్చటి వాతావరణం ఉంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది ఆ పక్క కొండ దిగుడు, ఈ పక్క వచ్చేసి చెరువు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా చెరువు బాగా ఎండిపోయింది. ఎండాకాలము, పెంచుల జయంతి ఫ్రెండ్స్. వినాయక చవితి అందరికి బాగా ఇష్టమైనది కాబట్టి మేము మా వినాయకుడిని ఈ చెరువులో ముంచుతాము. ప్రస్తుతానికి ఈ చెరువు ఎండిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతున్నది కదా, ఇదే చెరువు. ఈ పక్క మా పొలాలు ఉన్నాయి, అటుపక్క ఇది పోతే ఇది కొండ దిగుడు. క్లైమేట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇక కొన్ని రోజుల్లో అయితే నరసింహస్వామి జయంతి ఉంది, అనగా పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి. ఆ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని మేము బాగా గ్రాండ్గా చేస్తాము. మీరు నన్ను చూడాలనుకుంటే అప్పుడు చూడొచ్చు. సెలవు ఫ్రెండ్స్.